జరుగుతున్నాయి. ఇదిగా కామంలో ఆసక్తి ఏం చేస్తుందా కామము ఆది చిత్తంకి ఎప్పుడైతే 16 సంవత్సరాల వయసు వచ్చినాయో ఆ వయసులో కామం అంట ఉందట. ఇదిగా ఆది చిత్తమ్మ కామం తెచ్చే రాజులే కనపట్లేదు. అటువంటి సమయంలో ఆది చిత్తమ్మ పుట్టిన గర్భాన్ని అదే గర్భాన్ని 7 గడిన కాడ జాంబవంతుడు పుట్టాడట. ఆది చిత్తమ్మ చూసింది. ఇదిగా ఆమె సంతోషంతో ఆనందమైపోయిందట. ఇదిగా జాంబవంతుని వద్దకు వచ్చి జాంబవంతుని అంటుంది, జాంబవంత నా కామం చూస్తే ఇదిగా నా మెడలో తాళి కట్టి నా కామాతెత్తవయ్యా జాంబవంత. అలాగన్నప్పటికీ జాంబవంత అన్నాడు, అమ్మా నీకంటే 7 గడిన కనబుట్టాను, నీకంటే చిన్నవాడినమ్మా, అమ్మా నిన్ను అన్నదగ్గవాడిని కాదు. అలాగన్నప్పటికీ ఆది చిత్త అంటుందట, ఒరే జాంబవంత నా కామం తిరిగే మార్గం చెప్పవయ్యా. అలాగన్నప్పటికీ జాంబవంతుడు అన్నాడట, అమ్మా ఇంకొక 7 గడిల్లో నువ్వు నల్ల కోడి పెట్టగా మారుతావు. ఇదిగా చక్కగా గూడు కడతావు, గూడు మీద 3 గుడ్లు పెడతావు. అమ్మా 3వ గుడ్లో 3 పాలు పడతారు. అందులో ఏదో బాలుడు నీ కామం తీరుతానన్నాడు పోయిందో. అలా జాంబవంతుడు చెప్పగానే ఈ ఆది చిత్త ఏం చేసిందా, నల్ల కోడి పెట్టగా మారిందట. ఎప్పుడైతే నల్ల కోడి పెట్టవుతారో దాచిందో ఇదిగా ఆది చిత్తమ్మకి మరి ఆ గుడి కడదామంటే రుచ్చంపు లేదు, దండు కడదామంటే గుడి కడదామంటే దొండి కడదామంటే అటువంటి శములు ఆది చిత్త ఏం చేసిందా, ఒంటి రెక్క తీసుకుంది, చక్కగా గూడి కింద అల్లుకుందట. ఆది చిత్తమ్మ ఒంటి రెక్క మీద గుట్లు పెట్టుకుంటుంది. ఎటు మాత్రగా నాయమాసిగా గూటే హమాసు కుట్టు, పొన్నాడ కుట్టు, సబుతు కుట్టు చక్కగా ఆది చిత్తమ్మ 3 గుట్ల మీద అడుగుతా ఉంటాది. అటువంటి సమయంలో మన బాబు ఉండగా కొద్ది రోజులకు కాడు కింద గుట్టు ఇదిగా ఉండగా కొద్ది రోజులేకమ్మా
జానుడిసిన గుట్టు కింద పడ్డా గుట్టు రేపత్తి పైపేడిపోయి కింద పేడొచ్చి అందులో ఎర్ర సొన సూర్య సందులు ఏర్పడతారు. రాయలు రావుడేమో ఆకాశంలో నక్షత్రాలు ఏర్పడతాయి. అంటే ఒట్టు గుట్టు మీద ఏర్పడుతుంది. అంటే ఆది చిత్తమ్మ 2 గుట్లు తనకుతా ఉంటారు. నాయన ఒరా 2 గుట్టుల మీద చిత్తని రాదే ఉండగా 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 కొద్ది రోజులకి ఇదిగా దైవము శాతం కారణము శాతం ఉట్టు మీద ఆది చిత్తమ్మకి ఆకలేసేస్తున్నాడా. అయితే సాధారణంగా ఉట్టు మీద నా కోడి పెట్టకి 21 రోజు కానీ ఆకలి కలగదు. అంటే ఉట్టు మీద ఉన్నది ఆదిశక్తి కాబట్టి ఆకలి వేసేసి ఆదిశక్తం అనుకుంటుందడా. అరే ఉట్టు మీద 2 గుట్లు ఉన్నాయి. 2వ గుడ్డు తినేది ఆకలి తీరుతారు. 3వ గుట్లో 3 బాలు పడతారు. అలాగని ఏదో పడినా కామాలు తెచ్చుకుపోతాడా. అలాగని ఆదిశక్తమ్మ 2వ గుడ్డు తీసుకుని నోట్లో పెట్టుకుని అలా బహించి పెద్దది పోయిందో. ఎప్పుడైతే 2వ గుడి సిద్ధి వేసిందో చెంపలంతా కాడతారు. తెల్ల సొన శిలపా సముద్రాలు అలా చుట్టుకొత్తాయి పోయిందో. నాయన ఆ యొక్క సముద్రంలో ఏర్పడుతున్నారా. అదిగో అగ్నిదేవుడు, వాయుదేవుడు, నాయుదేవుడు, తానముని, నీలముని, వడిచుట్లు వారు, ముని మునేశ్వర్లు, రుద్రక్షమాళ్ళు అలా సముద్రంలో జన్మలవుతాయి పోయిందో. బాబు ఉంటదే అయ్యా ఉండగా ఉండగా అయ్యా ఉరుములకే మరుపులకు గుడ్డల్లా పోయా ఒరే కాలు కిందల గుడ్డు నాయన. ఉండగా ఉండగా కొద్ది రోజులకి ఆకాశంలో ఉరుములు మెరుపులు గుర్తుకొచ్చినాడ. ఆ ఉరుములు మెరుపులు గుడ్డల్లిపోయి పాలు కింద గుడ్డు చారబడిసినప్పుడు కింద పడతాది. కింద పడ్డా గుడ్డు 2గా బద్దలైపోయింది. ఇదిగా ఆ యొక్క గుడ్లు ఎవరు పడుతున్నారా. నాయన ఒరే బ్రహ్మ పుట్టేరమ్మా విష్ణు పుట్టేరా అయ్యా బ్రహ్మ పుట్టేరమ్మా విష్ణు పుట్టేరమ్మా. అరే 3వ గుడ్లో 3 బాగా జన్మాలవుతారు. కింద పడ్డా బాలుడు కేరమడిపోతున్నారు. ఇదిగా అందులో పెద్దవాడు బ్రహ్మదేవుడు, 2వ వాడు, 3వ వాడు గౌరీ శంకరులు. ఎప్పుడైతే 3 పెట్టల జన్మాల పేరు ఆదిశక్తమ్మ చూసింది అప్పుడు సంతోషంతో ఆనందమైపోయి ఇదిగా ఆదిశక్తమ్మ అనుకుంటుంది ఈ 3 పెట్టలు పెంచుకుంటే గనక ఒకరు కాకపోతే ఒకరైనా కామాలు తెరుచుకుపోతారా. అలాగని ఆదిశక్తమ్మ ఏం చేసిందా ఈ 3 పెట్టలకు కూడా స్నానాలు చేయించి ఈ 3 పెట్టలను కూడా అడ్డాల్లో పెట్టుకుని ఆదిశక్తమ్మ పెంచుతుందడా. నేను మాదిరిగా పెంచుకుంటుందా. నాయుడు తల్లి పోయాడు అయ్యా పాలసి పాలన పెంచింది ఉన్నారు పని తాగిన
పాడేసి వెన్నతిన్నా వాళ్ళు ఇదిగా మహానుభావులు ముగ్గురు అన్నదమ్ములు కూడా లేత బక్కెల మీద